బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత స్టాండ్ అయింది. ఒకప్పుడు మద్దతు ఇస్తున్నారు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు నేను సిద్ధమని చెప్తున్నారు. ఇంతకు అతను విసిరిన సవాల్ ఏంది, కవిత చెప్తున్న సమాధానం ఏంది మాట్లాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సవాళ్లు విసరడం, ఆ సవాళ్ళను మిగతా వాళ్ళు స్వీకరించడానికి వస్తే అక్కడి నుంచి దానికి ఇంకొక మెలిక పెట్టి అక్కడి నుంచి తప్పించుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ సవాళ్ల పర్వంలో ఢిల్లీలో 42% రిజర్వేషన్ల మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఈ 42% రిజర్వేషన్ల కోసం మేము ఆచరించిన విధానాన్ని ఎవ్వరు కూడా ప్రశ్నించలేరు అని సవాల్ విసిరారు. ఈ సవాల్ని ఈసారి నేను స్వీకరిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకు తగ్గాయి. ఇది బీసీలకు న్యాయం చేసే విధంగా లేదు అని ఈ దాని మీద చర్చించడానికి సిద్ధమేనని ఆమె సవాల్ విసిరింది. పైగా ఈ కులగణన అనేది ఎలాంటి మెగా హెల్త్ చెకప్ కానే కాదు, కనీసం సిటీ స్కాన్ ఎక్స్రే కూడా కాదు అని ఎద్దేవా చేశారు. అయితే ఇదే అంశం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు చేయాలి, ఆర్డినెన్స్ చేయడం కూడా చట్టబద్ధమే, అన్ని తెలిసే నేను దీన్ని సమర్థిస్తున్నానని కవిత ఇప్పటికే దాని మీద స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం సపోర్ట్ చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాను అంటూ బీసీ రిజర్వేషన్ల బిల్లు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తుంది. దీంతో కవిత యొక్క స్టాండ్ బీసీల రిజర్వేషన్లపై అనుకూలమా వ్యతిరేకమా, రేవంత్ రెడ్డిని సవాలు విసరడమా, సవాల్ స్వీకరించి సమాధానం చెప్పడమా, ఇంతకు కవిత ఎటువైపు ఉన్నారు, బీసీ రిజర్వేషన్లపై ఆమె స్టాండ్ ఏంది అనేది ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్నది. మరి దీని మీద ఆమె సూటిగా స్పష్టంగా తన వైఖరిని తెలియజేయబోతున్నారా, బీఆర్ఎస్ అయినా సరే దీనికి ఏదైనా సమాధానం చెప్తుందా, మనం వేచి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.